మిథున్ రెడ్డి గారు ఇచ్చేసి ఉన్నారు. మిథున్ రెడ్డి గారు కేవలం చేతల మనిషే కానీ మాటల మనిషి కాదని చెప్తా ఉంటారు. మిథున్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతా ఉన్నాం. అట్లాగే పార్లమెంటు ఇన్ఛార్జ్ నరేష్ గారికి కూడా స్వాగతం పలుకుతా ఉన్నాం. మదనపల్లి నుంచి వచ్చారు. అట్లాగే మన అందరి అభిమాన నాయకుడు పెద్దలు మన ఎంపీ గారు వెంకట్రామరెడ్డి గారికి స్వాగతం పలుకుతా ఉన్నాం. ఎంపీ అనే పిలిచా. అట్లాగే మా శివరామన్న రాకపోయినా అసలు భయం అందరిని చూసుకుంటా ఉన్నాం. వెంకట్రామన్నకి గుంతకల్ నుంచి వారికి స్వాగతం పలుకుతా ఉన్నాం. అట్లాగే బావమర్తే కళ్యాణదుర్గం ఇన్ఛార్జ్ రంగయ్య గారికి స్వాగతం పలుకుతా ఉన్నాం. అట్లాగే ఐరన్ లేడీగా పేరు తెచ్చుకున్న స్టీల్ లేడీమ్మా ఐరన్ లేడీనా సరే ఏదో ఒకటి ఐరన్ ప్లస్ స్టీల్ లేడీగా పేరు తెచ్చుకుంటున్న ఉషా గారికి కూడా జిల్లా అధ్యక్షురాలు వారికి స్వాగతం పలుకుతా ఉన్నాం. అట్లాగే దీపికా గారు హిందూపురం
పుట్టపర్తి శ్రీధర్ గారు, మరి ఇంత పక్కకు ఉంది కదమ్మా, జెడ్పీ చైర్మన్ గారు గిరిజమ్మ గారు, అట్లాగే తమ్ముడు మాధవ్, రాయదుర్గం అంతా కనపడలేదే, రాయదుర్గం ఉన్న గోవింద్ రెడ్డి గారు, అట్లాగే మా స్నేహితుడు పెద్దారెడ్డి గారు, కదిరి మక్బుల్ గారు, అట్లాగే మన ఎమ్మెల్సీ గారు మంగమ్మ గారు, లక్కప్ప గారు, అట్లాగే మా ఊరోడు ఆఖరికి శంకర్ నారాయణ గారు, శాంతమ్మ గారు, రవి వెన్నపూస రవి గారు, ఇంకా అనేక మంది ఇక్కడ ఉన్నారు. పెద్దలందరూ కూడా చెప్పిన లక్కప్ప ఆల్రెడీ మర్చిపోలే. అట్లాగే మధు గారు, అందరికీ నమస్కారం. అంటే ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. కొద్దిగా ఎనికి జనం నెట్టక ముందు ఎనికిపోతే బాగుంటది. ఎవరి మొహంలో చూసి కూడా మాట్లాడం, ఏం ఇబ్బంది పెట్టుకోబాకండి. భాస్కర్ నీళ్ళు ఏమైనా పెట్టినావా? స్నేహితులారా, పెద్దలారా, ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా వినయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి ఈ కార్యక్రమానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఏం కాదులే చాలు అంటే మా వాళ్ళకి కనిపిద్దామని పక్కకు పోయినా నేను. ఒక 5 మాటలు 6 మాటలు ఎక్కువ పెద్ద ఉపన్యాసం నాకు లెక్క పెట్టబాకండి, ఎందుకంటే పెద్దలు ఉన్నారు ఇక్కడ, వాళ్ళు మనకి విషయాలు చెప్తారు. దాంతో పాటుగా మన నాయకుడు, జననాయకుడు, ఈ రాష్ట్ర భవిష్యత్తు, పేద ప్రజల కోసం నిరంతరం ఆలోచించి పోరాడే మన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన ఈ రోజున సింగనమల నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తల పక్షాన పనిచేయడం కోసం కష్ట నిష్ఠురాల్లోనూ సుఖాల్లోనూ పాలు పంచుకునే నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఉన్న మేము మంత్రమని చెప్పడానికి ఏమాత్రం సంకోచించడం లేదు. చంద్రబాబు నాయుడు గారికి గుర్తు చేస్తా ఉన్నా, మీరేదో కేసులు పెడితే భయపడడానికి ఇక్కడ ఎవరు కూడా భయంగా లేదు. ఈ సభాముఖంగా మాట చెప్పాలనుకుంటా ఉన్నా, సింగనమల నియోజకవర్గంలో ఉన్న గార్లదిన్న, బుక్కరాయ సముద్రం, సింగనమల, నార్పల, ఎల్లనూరు, పుట్లూరు మండల ప్రజలు ఎప్పుడు కూడా ముందుకు పోయే వాళ్ళే కానీ వెనక్కి పోయి వీపు చూపించే వాళ్ళు కాదని తెలియజేస్తా ఉన్నాం. భయం లేదు, ధైర్యం మా లక్షణం. నమ్మితే ఎంత దూరమైనా సరే, మాతో స్నేహమైన జగన్ రెడ్డి గారి తరఫున మాట్లాడుతూ ఉన్నాం, వైఎస్ఆర్సీపీగా మాట్లాడుతూ ఉన్నాం, నియోజకవర్గం నుంచి మాట్లాడుతూ ఉన్నాం. మాతో స్నేహమైన జీవితకాలం, శత్రుత్వమైన జీవితకాలం గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. ఆఖరికి ఊరకే మాట్లాడడానికి పుట్టలే, ఇక్కడ శాసనకర్తలం మనం, అన్నిటినీ శాసించే వాళ్ళం. ఎవరైనా మనతో పోటీ పడదామంటే పడమని కోరుతా ఉన్నా నేను. ఎన్ని స్కూళ్ళు తెస్తారు, ఎన్ని హాస్పిటల్ తెస్తారు, ఎంతమందికి ఇండ్లు కట్టిస్తారు, ఎంతమందికి భూములు పంచుతారు, ఎంతమందికి జగన్ నాయకత్వాన జరిగే బటన్ నొక్కి చాలా చిల్లరగా మాట్లాడతారు. ఇంటింటికి డబ్బులు పంపే కార్యక్రమం చేస్తారు. రా పోటీ పడు, ఆ మంత్రిగాళ్ళ బుక్, ఆ రెడ్ బుక్ పెట్టుకొని తిరగద్దు. ఎవరు భయపడే వాళ్ళం లేవు ఇక్కడ. మీరేమైనా రెడ్ బుక్ లో మంత్రాలు రాసుకున్నారా? నిమ్మకాయకి ఏమైనా మేకలు కడతా ఉన్నారా? ఏమీ పర్వాలేదు, ఎక్కేసిపోతాం. మంత్రిగాళ్ళ భయపడే కాదు. సింగనమల అసలు
రాజశేఖర్ రెడ్డి కుటుంబ పట్ల మాకున్న గౌరవం సిద్ధంగా ఉన్నాం. ఎంత కష్టమైనా సరే, ఎంత నష్టమైనా సరే భయపడం, వెనక్కి తిరిగిపోయే అవకాశం లేదు. భయపెట్టడానికి పుట్టాం కానీ ప్రజాస్వామ్యంగా భయపడడానికి పుట్టాలని చెప్తామని తెలియజేస్తా ఉన్నా. ఒకే ఒక్క మాట, వర్ధిల్లాలి జగన్మోహన్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి జగన్మోహన్ గారి నాయకత్వం. ఇంకో మాట చెప్పాలనుకుంటా ఉన్నా, మీరు ఇసుక కోసం కొట్లాడుతా ఉన్నారు. మీలో మీరు రేషన్ బియ్యం అమ్ముకునే కొట్లాడుతూ ఉన్నారు. మీరు డీలర్లలో ఎవడో యా గ్రూపుల్లో తెలియక కొట్టుకు తెస్తారు. మీరు ఖాళీ స్థలం కనపడితే చాలు అక్కడ బంకో పెళ్ళ వేసి ఇది మాది అని చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీరు బ్రాందీ షాపులను గుర్తు చేస్తా ఉన్నారు. బ్రాందీ షాప్ ఇప్పుడు అన్ని ఊర్లలో ఉందంట కదా. ఈ దేశంలోనే నాణ్యమైన మద్యాన్ని, నాణ్యమైన బియ్యము, నాణ్యమైన చదువు, నాణ్యమైన జీవితం, నాణ్యమైన శాంతి భద్రతలు ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రులు చూశాం. కానీ నాణ్యమైన సారా ఇస్తారని చెప్పిన ముఖ్యమంత్రి ఈ భారతదేశంలో ఒకే ఒక్కడు, అది చంద్రబాబు నాయుడు. ఈ రోజు విషయం గుర్తు పెట్టుకోమని కోరుతా ఉన్నా. ధర్మం ధర్మం అంటే సై, మేము ధర్మమే. న్యాయం న్యాయం అంటే సై, మేము న్యాయమే. దుర్మార్గం అంటే ఆ దుర్మార్గం యొక్క తాచుపాము కోరల్ని ఏ విధంగా పీకి నేల మీదకి ఇసిరేయాలో, ఆ దుర్మార్గుల్ని ఏ విధంగా కట్టడి చేయాలో, ఈ దుర్మార్గ పాలన నుంచి ప్రజల్ని, మా కార్యకర్తల్ని ఏ విధంగా కాపాడుకోవాలో మాకు తెలుసు. జగన్మోహన్ గారి నాయకత్వాన ఇదే భరోసా. ఒకే ఒక్క మాట చెప్పాలనుకుంటా ఉన్నా. ఒక్కరా ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రధాన పార్టీలు తెలుగుదేశంగా పిలువబడే ఎన్టీఆర్ కి మోసం చేసి వెన్నుపోటు పొడిచి పార్టీని పెట్టుకున్న ఆ పార్టీ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ, 4-5 పేపర్లు, 2-3 టీవీలు, వీళ్ళందరూ కట్టకట్టుకుని వస్తే మనల్ని ఏమీ చేయలేకపోయారు. 5% ఓట్లు లాక్కొని ఇప్పటికి అనుమానమే, ఇప్పటికి కూడా అనుమానమే. ఎలక్ట్రానిక్ ఓటింగ్ ఎలక్షన్ల మిషన్ల వలన గెలిచారేమో అని అందరూ అనుకుంటా ఉన్నారు. దేశం అనుకుంటా ఉంది. వీళ్ళకి ఏమాత్రం సైపు లేదు. సో చెవులు పనిచేస్తలేవు. 25 నుంచి 20 లక్షల ఓట్ల లెక్క తెలాలి. ఇంతమంది వచ్చి ఓడించామని విర్రవీగితే సిద్ధపడతా ఉన్నాం, సిద్ధంగా ఉంటాం. మీరందరూ ఎట్లా కట్టకొచ్చినా సరే ముక్కలు చెక్కలుగా విసిరేశాఖరికి వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్ర ప్రజల పక్షాన ముఖ్యమంత్రిగా జాగ్రత్త. ఇది హెచ్చరిక కాదు, ఒక వాస్తవాన్ని చెప్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి మీరు అభిమానుడు అనుకుంటా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అభిమానుడు కాదు. వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి అర్జునుడు. 10 వ్యూహాన్ని ఛేదిస్తాడు. మీకు పరాభవం తప్పదు. ముఖ్యమంత్రిగా మా నాయకుడిని చూస్తాం. కనుక మీ యొక్క సమన్వయకర్తగా ఒకటే మాట, కష్టంలో నష్టంలో మీ జరిగే రాజకీయ మీ యొక్క సొంత పోరాటాల్లో జీవనంలో ఏ కష్టం వచ్చినా సరే ఈ రోజున్న వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలు వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఆ పక్షాన ఉంటామని ఒకే ఒక్క మాట, శైలజనాథ్ పక్షాన కష్టమైన నష్టమైన
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన సజ్జల రామకృష్ణారెడ్డి అన్న గారికి, మన ఎంపీ మిథున్ రెడ్డి అన్న గారికి, ఇతర సీనియర్ నాయకులందరికీ కూడా వేదిక పైన ఉన్న సీనియర్ నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ, ఈరోజు సింగనమల నియోజకవర్గంలో నిజంగా సంవత్సరమైంది అంతే వాళ్ళు కూటమి ప్రభుత్వం ఎన్డీఏ అలయన్స్ వచ్చి, అయినా కూడా స్వచ్ఛందంగా ఇంతమంది వచ్చి మేము సైతం జగనన్న కోసమని ఇంతమంది వచ్చినారంటే ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం చూస్తున్నాము రపరప ఎఫెక్ట్ ఎట్లా అయింది అని. ఇప్పుడు శైలజనాథ్ అన్న మాట్లాడుతుంటే మీరందరూ కూడా క్రౌడ్లో అది మాట్లాడినారు. ఈరోజు నిజంగా చెప్పాలంటే శైలజనాథ్ అన్న చెప్పినారు ఈవీఎం ఎఫెక్ట్ ద్వారానే వాళ్ళు ఈరోజు అలయన్స్గా ఉన్నారని. అది ముమ్మాటికి సత్యమే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రాప్తాడుకు బయలుదేరి వచ్చినప్పుడు, సత్తెనపల్లికి వచ్చినప్పుడు, పొదలికి వచ్చినప్పుడు కూడా మనం చూసినాం ప్రజల అభిమాన నాయకుని చూసేకి ఎంతమంది వచ్చినారని. ఆ ఒక్క జనసంద్రం చూసి ఈరోజు కూటమి వాళ్ళందరూ భయపడి మన పైన కేసులు పెట్టి ఆకాంక్షలు విధిస్తున్నారంటే నిజంగా మనం ఎక్కడ కూడా ఓడిపోలేదు. మనం గెలిచినాం. ప్రజాక్షేత్రంలో ఖచ్చితంగా మనం గెలిచినాం. సంవత్సరం అయింది, అయినా కూడా సూపర్ 6లో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేని ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. పవన్ కళ్యాణ్ గారు అయితే ఎక్కడ మిస్సింగ్ అయిపోయినారా అనేది ప్రజలందరికీ కూడా ఇంకా తెలియట్లేదు. అప్పుడప్పుడు మాత్రం ఆయన కనిపిస్తుంటాడు. మొన్న కూడా మనం రిలీజ్ చేసినాం హిందూపూర్ ఫంక్షన్లో కూడా మిస్సింగ్ అయినారు అని కూడా పవన్ కళ్యాణ్ గారికి. అంటే సనాతన ధర్మ గురించి ఆయన ఎప్పుడు మాట్లాడతాడంటే కూటమి ప్రభుత్వం ఎన్డీఏ అలయన్స్లో ఎక్కడైనా ఆయనకి ఏదైనా లోప కనపడితే మాత్రము ఎక్కడ కూడా ఆయన కనపడ్డు. మహిళా పక్షపాతి ఆయన చెప్పినాడు. అయితే గిరిజన బాలిక పైన హత్య జరిగిన, అదేవిధంగా హరిజన అమ్మాయి పైన ఇదే జిల్లాలో సామూహికంగా అత్యాచారం జరిగినా కూడా ఎక్కడ కూడా పలకరించేకి హోమ్ మినిస్టర్ గారు రాలేదు, సీఎం గారు రాలేదు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా రాలేదు. మహిళలకు ఎక్కడ కూడా రక్షణ లేని ప్రభుత్వం ఈ యొక్క ప్రభుత్వం. ఈరోజు కూడా చూస్తే ఒక సంవత్సరం అయినా కూడా గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారని మాట్లాడతారే తప్ప ఎక్కడ కూడా వాళ్ళ డెవలప్మెంట్ ఎక్కడ జరిగింది అని కూడా ఏ మాత్రం మనము చూసే కూడా ఏ మాత్రం కూడా మనకు అవకాశం లేకుండా పోయింది. ఈరోజు సింగన్మలలో పార్టీ ఆఫీస్ ఓపెన్ చేస్తూ కూడా అదేవిధంగా ఇక్కడ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోని గుర్తు తెచ్చుకుంటామనే ప్రోగ్రాంను కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ఆవిష్కరించాలని సజ్జల రామకృష్ణారెడ్డి గారు అదేవిధంగా మిథున్ రెడ్డి గారు వచ్చినారు. సో వాళ్ళు ఏదైతే చెప్తారో ఈ 35 days మనం ప్రజల్లో ఎట్లా తీసుకొని పోవాలా, జిల్లా వ్యాప్తంగా, మండల వ్యాప్తంగా, గ్రామ స్థాయిలో అనేది వాళ్ళందరూ కూడా మనకు వివరించి చెప్తారు. దయచేసి మన బలం అంతా కూడా గ్రామంలో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని చాలా ప్రెస్టీజియస్గా తీసుకొని ఈ 35 daysలో ఇంటింటికి కూడా వాళ్ళు ఏదైతే తప్పుడు హామీలు ఇచ్చినారో అనేది మనం ప్రతి ఇంటికి కూడా 1,60,00,000 కుటుంబానికి తెలియజేసే బాధ్యత మన పైన ఉంది. కాబట్టి ఈ బాధ్యతని అందరూ కూడా పరిపూర్ణంగా చేస్తామని చెప్తూ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జగన్, జోహార్ వైఎస్ఆర్. పెద్దలు వెంకటరామరెడ్డి గారు అనంతపురం జిల్లా అధ్యక్షులు మాట్లాడతారు. సభకు నమస్కారం. ఈనాటి సమావేశానికి అధ్యక్షత వహించిన శైలజనాథ్ గారు, అలాగే ఈనాటి సమావేశంలో ముఖ్య అతిథిగా మన పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ రామకృష్ణారెడ్డి గారు, పార్లమెంటు సభ్యులు మన పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి గారు, అలాగే సత్యసాయి జిల్లా మన పార్టీ అధ్యక్షురాలు ఉషమ్మ గారు, అలాగే వేదిక మీద ఆశీనులైన ఇతర పెద్దలు, నా తోటి కార్యకర్తలు, నాయకులు, పత్రికేయులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం కూడా, చాలా రోజుల తర్వాత ఈ వేదిక 2 ముఖ్య కార్యక్రమాలకు వేదికగా మారింది. ఒకటి సింగనమల్ల నియోజకవర్గం యొక్క మన పార్టీ ఆఫీస్ ప్రారంభోత్సవంతో పాటు ఈనాడు మొన్ననే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆవిష్కరించాడో
ముఖ్యంగా దాదాపుగా ఒక 40 రోజుల యొక్క కార్యక్రమం. అది ఏమంటే రికాలింగ్ ద చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో, లేకుంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క మోసం చేసిన విధానాన్ని గురించి ప్రజల్లోకి తీసుకొని పోయే కార్యక్రమానికి శ్రీకారం మననే చుట్టాడు. దానికి మన జిల్లాలో కూడా శ్రీకారం చుట్టబోతున్నాం. ఈ రోజు రామకృష్ణారెడ్డి గారు కానీ అలాగే మిథున్ రెడ్డి గారి చేతుల మీదుగా అని చెప్పి ఈ 2 దానిలకు కూడా వేదిక అయిందని సంతోషం కూడా. మొట్టమొదటి నుంచి కూడా చెప్తా ఉంటాడు, ఏదైనా కానీ ఒక నాయకుడు కానీ లేకుంటే ప్రజాప్రతినిధి కూడా ఆ ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పేసి ఈ విషయాన్నే మాకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న అందరూ శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులకు అందరికి కూడా మీరు ఎక్కడ ఏ పనుల్లో ఉన్నా కూడా మీ నియోజకవర్గ ప్రజలకు అనేది కూడా అందుబాటులో ఉండాలని చెప్పి ఎప్పుడూ చెప్పేవాడు. దాన్ని ఈరోజు శైలనాథ్ గారిని ప్రత్యేకంగా కూడా అభినందిస్తున్నాడు. ఎక్కడో కాకుండా అనంతపురంలో కాకుండా ఈ సింగనమల్ల నియోజకవర్గంలోనే ప్రజలకు కూడా అందుబాటులో ఉండాలని, ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీ అయిన కార్యకర్తలకు వారు పడుతున్న బాధల్లో కూడా కష్టాలు పంచుకుంటూ అలాగే కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని చెప్పేసి సింగనమల్ల నియోజకవర్గంలో భాగమైన ఈ బుక్కరాయ సముద్రంలోనే నియోజకవర్గ యొక్క ఆఫీసును కూడా ప్రారంభోత్సవం చేయడం నిజంగా కూడా సంతోషకరం అని చెప్పేసి చెప్తున్నాను. ఈరోజు మీ అందరికి కూడా చెప్పడం జరిగింది. అందరూ కూడా అనుకుంటా ఉన్నారు, మనందరూ కూడా ఇంకా కూడా ఎన్నికలు ఉన్నాయి, ఇంకా 4 సంవత్సరాలు ఉన్నాయి, కానీ అప్పుడే కార్యక్రమాలు కూడా మొదలు పెట్టారని కూడా అందరూ కూడా చాలామంది అనుకుంటున్నారు. ఎందుకంటే సంవత్సరం కిందట ఈ రాష్ట్రంలో కూటమి అధికారంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడింది. కూటమిలో ఉండే పార్టీలన్నీ కూడా కలిపి తర్వాత 4-5 నెలలకే మన నాయకుడు ఈ ప్రజల కోసం కూడా రైతుల సమస్యలు కావచ్చు, లేకుంటే మన కరెంటు ఫీజులని కూడా పెంచినప్పుడు దాన్ని తగ్గించాలని చెప్పి కానీ మరీ ముఖ్యంగా కూడా విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ రాక మధ్యలోనే చదువు ఆపేస్తుంటే వారిని ఆదుకోవాలని చెప్పేసి 3 ముఖ్యమైన కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. అలాగే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో ఉండే ఈ కూటమి పార్టీలన్నీ కలిసి కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చి ఆ మేనిఫెస్టోకి అనేది ఒక వెన్నుపోటు, ఎందుకంటే ఆయన నేర్చుకున్న విద్య ఒకటే ఒకటి, చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొరచడమే, ముందు మాత్రం రాడు. కాబట్టి అటువంటిది కూడా ప్రజలందరినీ కూడా ఓట్లేసిన వారిని కూడా వెన్నుపోర్చిన విధానానికి నిరసనంగా ఓ పెద్ద ఎత్తున కూడా మననే జూన్ 4వ తేదీ కూడా మనం కార్యక్రమం చేశాం. ఇదే కాదు, ఈరోజు ప్రజలు లేకపోవాలా, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మన అందరికీ చెప్పేది ఒకటే, కార్యకర్తలుగా మాకు కానీ అందరికీ ఒకటి, మనం అనేది కూడా ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా మనమంతా కూడా ప్రజల పక్షమే అనేది నిరూపించాలని చెప్పేది ఒకటి సిద్ధాంతంతో ముందుకు పోతా ఉన్నాడు. ఈరోజు మనం ఆ రోజు అధికారంలో ఉన్నా కూడా మనము ఎప్పుడూ లేని విధంగా ఏదైతే మాట చెప్పామో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు అవన్నీ అమలు పరిచేదే కాకుండా అవి ఎలా అమలు పరచబడినాయి, ఎక్కడైనా కానీ అర్హత ఉండి రాలేదా, లేకుంటే ఏమైనా కష్టాలున్నాయని చెప్పేసి శాసనసభ్యులు కానీ అందరినీ కూడా గడప గడపకు మన కార్యక్రమం అని చెప్పేసి కార్యక్రమం కూడా మనం చేసిన దాన్ని మీకు మరొక మారు గుర్తు చేస్తున్నాం. ఈరోజు మనం ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం. ప్రజలు మనకు తీర్పిచ్చారు. ఈ ప్రభుత్వం ఎవరైతే గద్దెక్కారో ఆ పార్టీలు ఏం చెప్పాయి, ఈ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి పరుస్తామన్నారు, అవినీతిని ఎలా నిర్మూలిస్తామన్నారు. మరీ ముఖ్యంగా వారు ఇచ్చిన హామీలు సూపర్ 6 కావచ్చు, మిగతా 143 హామీలు కావచ్చు, అమలు పరచకపోతే వారందరూ కూడా మెడలు వంచానే కానీ ఈ ప్రభుత్వాన్ని అమలు పరిచేటట్లు చేస్తామని చెప్పేసి కార్యక్రమాన్ని మన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. ఆ పాత్ర మనం పోషిస్తున్నాం. 6 నెలలైంది, ఓడిపోయి సంవత్సరమైనా కూడా 6 నెలల నుంచి కూడా మన నాయకులతో పాటు కార్యకర్తలు కూడా త్యాగాలు చేసి మేము అధికారం లేకపోయినా కూడా ప్రజల పక్షం అని చెప్పేసి మనమంతా కూడా పోషిస్తున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 1 సంవత్సరం అయిపోయినా కూడా మంచి ప్రభుత్వం అని చెప్పి ప్రజల్లోకి వస్తామని చెప్పి చెప్తున్నాడు. కానీ ఏమి మంచి చేశాడు అని చెప్పి అడగాల్సిన బాధ్యత కూడా అందరిపైన ఉంది, ప్రజలపైన ఉంది. అంతేకాదు ఈరోజు మరొక మారు కూడా మన అందరి యొక్క ఈరోజు మనకు అంటే అప్పుడు అమ్మఒడి అంటే మీ తల్లికి వందనం ఈరోజు ఇస్తున్నామని చెప్పి వారు పెద్ద కూడా డంబీకలు పలుకుతున్నారు. కానీ నిజంగా ఇచ్చింది వారు కాదు, జగన్మోహన్ నాయకత్వంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ముఖ్యమంత్రిని మెడలు వంచి ఇప్పించేటట్టు చేసింది మనమే కానీ ఈ ప్రభుత్వం కాదు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అంటే మనము మన బాధ్యతను నెరవేర్తించే కార్యక్రమం మొదలు పెడతాం ఈ 4 సంవత్సరాలు. మనమందరం కూడా మన నిజంగా కూడా ఎక్కడ కానీ మన ఇల్లు కాదు స్థావరం,
ఈ పొద్దు రోడ్లేగా తీసుకుందాం, ఆఫీసు ముందు తీసుకుందాం, ఈ ప్రజల కోసం ధర్నాలు కాదు ఎంత త్యాగాలైనా చేస్తాం. తర్వాత మళ్ళా కూడా మనకు అందరికి కూడా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు, గతాన్ని గురించి మేము కూడా నేర్చుకున్నాం, కార్యకర్తలతో పాటు నాయకులు కూడా. అటువంటి కాకుండా మేము కూడా ఇతూరి పొలిటికల్ గవర్నెన్స్ అంటే రాజకీయ పరిపాలన ఇస్తామని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది. ఇంకా దాని గురించి ఎవరు కానీ ఏ కార్యకర్త ఆలోచించాల్సిన అవసరం కాదు. ఈరోజు మన ధర్మం మరొక మారు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆ గద్దె పైన కూర్చోబెట్టడమే మనం అనేది కూడా ఒకే ఒక దాంతో ముందుకు పోవాల్సిన అవసరం కూడా ఉంది. దాంట్లో భాగంగానే మనందరూ కూడా ఇప్పుడే కూడా చాలా కష్టాలు పడుతున్నారు. ఈరోజు అవినీతి నిర్మూలిస్తామని చెప్పేసి, అవినీతి అంటే ఎంత అద్మానంగా ఉందంటే రాష్ట్రం మరీ ముఖ్యంగా మన జిల్లాలో వీరికంటే ఈ అవినీతి ఎంతవరకు పోయిందంటే పీక్కు చేరుకొని రాబందుల మేలు రాబందుల కంటే కూడా పీక్క తింటున్నారు ఈ ప్రజలను అని చెప్పేటట్టు కూడా అనిపించుకున్నారు ఈ రోజు శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా. అందుకోసమే ఆలోచన చెబుతున్నాను. మనం అనేది ప్రజల తరపున గొంతిస్తే ఈ రోజు చెప్తున్నారు ఈ తెలుగుదేశం పార్టీ వారు అధికారంలో కూర్చొని వ్యవస్థల్ని చేతిలో పెట్టుకొని గుప్పెట్లో పెట్టుకొని, ముఖ్యంగా పోలీసు వ్యవస్థను, రెవెన్యూ వ్యవస్థను గుప్పెట్లో పెట్టుకొని మీ ఆస్తులు వేరే వారి పైన మారుస్తాం, పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని మిమ్మల్ని లోపలేస్తాం, తప్పుడు కేసులు పెడతాం, మీరు మాకు వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి ఊరు ఇడిచిపెట్టి పోవాలి, మేము అధికారంలో ఉన్నంత వరకు ఊరిలో ఉండేకి లేదు, ఊరి బయట ఉండేవారు మేము చెప్పేంత వరకు ఊరిలోకి కూడా రాకూడదని చెప్పేసి శాసిస్తా ఉన్నారు. నేను చెప్తాను, చాలా మందిని చూసాము ఈ జిల్లాలో కూడా. పరిటాల రవి లాంటి వారు 94 నుంచి 2004 వరకు కూడా మనం చాలా మందిని కూడా చూసాం. అప్పుడు కూడా ఇటువంటి పరిస్థితులు ఉంటే ఒకవేళ వేరే వాళ్ళకు, వేరే జిల్లా వాళ్ళకు కొత్తేమో కానీ ఈ పార్టీ కార్యకర్తలకు రాజశేఖర రెడ్డి గారు అబద్ధ నాయకత్వంలో కూడా మనమందరూ కూడా ఒక్కోరో సైనికుడు వలె వీరందరినీ కూడా చేసేసి ఆ రోజు మనమందరూ కూడా రాజశేఖర రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుందాన్ని ఒక్క తూరి జ్ఞప్తికి తెచ్చుకోవాలని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాం. అటువంటి పరిపాలన తీసుకొని పోవాలా మరొక మారు కూడా. కాబట్టి కార్యకర్తలు ఎవరు కానీ భయపడొద్దండి, ఎక్కడ కానీ భయపడొద్దండి. ఈరోజు మనకు జగన్మోహన్ రెడ్డితో పాటు ఎవరు కానీ మేమందరూ కూడా నిజంగా చెప్తాను, ఇప్పుడే సైంద్రనాథ్ గారు కూడా చెప్పడం జరిగింది, ఎవరు భయపడొద్దండి, గట్టిగా కూడా నిలబడదాం, ఎంతవరకైనా పోరాడదాం. ఎక్కడ కానీ ఏదో కట్టలకో తుపాకులకో అధికారానికి ఎవరు కానీ భయపడాల్సిన పని లేదు. కార్యకర్తే ఎవరు కానీ మేమే చెప్తున్నాం, ఎప్పుడు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాం. ఏ పోలీస్ స్టేషన్ అయినా కూడా పడతాం, కానీ పోలీసు వాళ్ళ కోసం ఎవరు కానీ భయపడొద్దండి. వారికి కూడా చెప్పాం చాలా విషయాల్లో, మన నాయకుడే చెప్పాడు, కాలం అనేది కూడా కలిసి వస్తుంది, కానీ మీరు మీ విధులు సక్రమంగా నిర్వర్తించండి, చట్ట ప్రకారం పోండి. అంబేద్కర్ రాజ్యాంగం రచించిన ప్రకారమే మీకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది, అధికారులు ఇవ్వడం జరిగింది, దానికి లోబడే మీరు నిర్వర్తించండి. లేకుంటే దాని ప్రకారం రెడ్ బుక్ రాజ్యాంగము ఇవన్నీ అంటే మాత్రం కాదు అని కూడా చాలా స్పష్టంగా చెప్పింది. అది ప్రతి ఒక్కరు కూడా చెప్పడానికి కూడా సిద్ధం కావాల్సిన అవసరం కూడా ఉంది. అందరూ ప్రతి కార్యకర్త దానికి సంసిద్ధులు కావాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికి కూడా మనం చేస్తూ, మనం అలాగే చాలా ముఖ్యమైన కార్యక్రమాన్ని కూడా ఈ రోజు కూడా చేస్తున్నాం. ఈ 40 రోజులు కూడా మనం కూడా ప్రతి కార్యకర్త అంటే నెక్స్ట్ ఈ రోజు ఈ జిల్లాలో ఈ రోజు ప్రారంభించిన తర్వాత రికాలింగ్ ద మేనిఫెస్టో ఆఫ్ చంద్రబాబు నాయుడు అని చెప్పేది ప్రారంభించిన తర్వాత మళ్ళా కూడా నియోజకవర్గ స్థాయిలో కూడా జరుపుకొని తర్వాత మండల గ్రామ స్థాయి నుంచి అక్కడి నుంచి కూడా వీలుంటే కేవలం రచ్చబండే కాదు. ఈరోజు ప్రజలు ఎంత నష్టపోయారు, ఎందుకు నష్టపోయినారు, ఆ రోజు ఏమి లాభం వస్తుందా ఈరోజు వస్తుందని చెప్పి ఇంటింటికి చెప్పేసి ఆ రోజు మనం పోయి అడిగాం, మనమంతా కూడా గడపకపోయినాడు. దీనివల్ల జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వల్ల ఇంత లాభం పొందింది మీ కుటుంబం, మీ పిల్లలు ఇంతమంది చదువుకున్నారు. ఆ కార్యక్రమాన్ని కూడా మనం నిర్వర్తించడానికి అందరూ కూడా సంసిద్ధంగా కావాలని చెప్పేసి ప్రతి కార్యకర్త కూడా తెలుసు. ఓ మంచి కార్యక్రమంలో భాగస్వామ్యం వహించేదానికి అవకాశం కల్పించిన శైలనాథ్ గారికి, సింగనమల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. వసీం పైకి రావయ్యా, మేయర్వి, మా ఊరు మేయరు నువ్వరా, వెంకన్న సారుడు ఇక్కడ వాడంతా కింద చూడలే నేను. ఇప్పుడు విడిచిపెట్టలే స్వామి. ఇప్పుడు మన పార్లమెంట్ అనంతపురం పార్లమెంటు ఇన్ఛార్జ్ జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన మనందరికి కూడా సహాయకారిగా చేసిన నరేష్ గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ వారిని మాట్లాడాల్సిందిగా కోరుతాను. సభాధ్యక్షులు
సోదరులు శైలానాథ్ గారికి, పెద్దలు రాష్ట్ర కోఆర్డినేటర్ రామకృష్ణ రెడ్డి గారికి, సోదరులు మన రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి గారికి, పెద్దలు వెంకటరామరెడ్డి గారికి, సోదరి ఉషశ్రీ గారికి, ఉమ్మడి జిల్లాల నుంచి వచ్చిన వివిధ కాన్స్టిట్యున్సీల సమన్వయకర్తలకు, సోదరి జెడ్పీ చైర్మన్ గిరిజమ్మ గారికి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఇచ్చేందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఈ సభాముఖంగా నేను ఒకటే తెలియజేసుకుంటున్నా, ఈరోజు పెట్టబోయే కార్యక్రమం అది ఎంత ముఖ్యమంటే, గతంలో మీకు అందరికీ తెలుసు చంద్రబాబు గారు ప్రతి ఒక్కసారి ప్రజలను మోసం చేస్తూ వచ్చారు. గతంలో గమనిస్తూ వస్తే 2009లో ఏటీఎం కార్డులు, 2014లో అనేక హామీలు ఇస్తూ వచ్చారు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా బాండ్లు ఇస్తూ రైతులకు అందరికీ బాండ్లు ఇచ్చి మీకు పూర్తిగా రుణమాఫీ చేయడం చెప్పడం జరిగింది. అదేవిధంగా 2024లో అనేకమైన హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తూ వచ్చారు. ఈ విధంగా ప్రతి పథకాన్ని ప్రతిసారి మోసం చేస్తూ వచ్చిన చంద్రబాబు నాయుడు గారికి నేను చెప్పడం ఒకటే, ఈరోజు ఐటీ సర్వీసులను ఏదైతే చెప్పారు, మీరు ఐటీ సర్వీసులను ఏ విధంగా వాడుకుంటున్నారే అంటే ప్రజలను మోసం చేసేందుకు మీరు పెట్టే కార్యక్రమం. ఇంటింటికి మీ టీడీపీ కార్యకర్తలను పంపించి మీకు ప్రతి ఇంటికి ఇన్ని పథకాల ద్వారా వస్తాయని చెప్పి లెక్క చెప్పడం జరిగింది. నేను ఒకటే అడుగుతున్నా, టీడీపీ కార్యకర్తలకి తెలియకనా ఆయన మోసం చేస్తాడని ప్రతిసారి టీడీపీ కార్యకర్తలకి తెలుసు, అయినా వాళ్ళు పోయి చెప్పారు. అదే మనమున్నాం, మనకు ఒక అలవాటు ఏమంటే నిజాయితీగా నిజం మాత్రమే చెప్పే అలవాటు. గత 5 సంవత్సరాలలో మనం చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్త కాళ్ళ వేసుకొని తిరిగి చెప్పగలిగే ధైర్యం ఉన్న పరిస్థితి. ఈరోజు ఆ మోసాలను బట్టబయలు చేసేందుకు ఇంటింటికి పోయి ప్రతి ఒక్కరికి ఏ విధంగా మోసం చేశారు అని చెప్పే బాధ్యత ప్రతిపక్షంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు అందరికీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఉంది మనవి చేసుకుంటూ ఒక్క విషయం తెలియజేస్తున్నా. ఏ మీటింగులో ఉన్నా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి చెప్తున్నారు, కార్యకర్తలు ఈసారి కార్యకర్తలకే అందరికంటే ప్రాధాన్యం ఇస్తానని. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఒక మాట చెప్తే ఎంత బాగుంటారో మీకు అందరికీ తెలుసు. ఈ కార్యక్రమం మీరందరూ కూడా, ఎందుకంటే ఇది రాబోయే 4 సంవత్సరాలకు పునాది కార్యక్రమం, ప్రజలందరినీ చైతన్యవంతం చేసిన కార్యక్రమం. అపోజిషన్ పార్టీలో ఉన్న మీరందరూ కూడా, మనమందరం కూడా ప్రతి ఒక్కరిని చైతన్యవంతం చేయాల్సిన విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇప్పుడు మన సమన్వయకర్త, పార్లమెంటు సభ్యులు, మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు, ఇంకా చాలా చెప్పాలి కానీ మిథున్ లేసేశాడు కాబట్టి మిథున్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. గౌరవనీయులు మన పార్టీ రాష్ట్ర పెద్దలు శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారికి పవర్ఫుల్ స్పీచ్ ఇచ్చి ఈరోజు మనందరినీ కూడా ఉత్తేజపరిచిన సభాధ్యక్షులు శైలజానాథ్ అన్న గారికి, జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి అన్న గారికి, అదేవిధంగా ఉషశ్రీ చరణ్ గారికి, మన అబ్జర్వర్ నరేష్ అన్న గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న మన నియోజకవర్గ కోఆర్డినేటర్ గారికి, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన పార్టీ నాయకులకు, పార్టీ అభిమానులకు అందరికి కూడా పేరు పేరున నమస్కారం.
అనంతపూర్ జిల్లా అంటేనే మామూలుగా ఒక మాట ఉంది, ఏ ప్రభుత్వం వస్తుందో అనంతపూర్ జిల్లాను చూస్తే చాలు రేపు ఏ ప్రభుత్వం వస్తుందో అని చెప్పి అందరు కూడా చెప్తారు. ఈరోజు ఈ మధ్యలోనే ఒక సంవత్సరం అయిన తర్వాత తెలుగుదేశంకు అనుకూలంగా ఉండే సర్వే చేసేవాళ్ళు వాళ్ళ వీడియోలు కొన్ని చూడడం జరిగింది. కేకే సర్వే అని, రైజ్ అని, రకరకాలు తెలుగుదేశం గెలుస్తాయని ఇచ్చిన వాళ్ళే వాళ్ళన్నీ కూడా సర్వేలు రిలీజ్ చేయడం జరిగింది. వాటన్నిటిలో ఒకటే చెప్తా ఉన్నారు, ఈ రోజు ఎలక్షన్ పెడితే రాయలసీమ అంతా కూడా ఊడ్చుకొని పోతుంది తెలుగుదేశం పార్టీ. ఈ రోజు ఎలక్షన్ పెడితే 70 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు గెలిచే పరిస్థితి లేదని చెప్పి. ఎందుకు ఈ విధంగా అయిపోయింది? ఒక సంవత్సరంలోనే మామూలుగా ఒక ప్రభుత్వానికి చెడ్డ పేరు 3 సంవత్సరాల్లో రావాలి కదా, ఒక సంవత్సరంలోనే ఎందుకు ఇట్లా అయిపోయిందని వింటే వాళ్ళు చెప్పేది ఏమంటే ప్రతి ఒక్కరు కూడా సెటిల్మెంట్లు, ఎవరు ఎక్కడ లేఅవుట్ వేసినా ఆడ డబ్బులు వసూలు చేయడము, బియ్యము, మట్టి, ఇసుక, మద్యము అన్నీ కూడా ఈరోజు సెటిల్మెంట్లు చేసే పరిస్థితి, ప్రజలను వదిలేసినారు. మరి ఇంకా చంద్రబాబు నాయుడు, లోకేష్ ఏం చేస్తా ఉన్నారో చూస్తే వాళ్ళు రోజు దేవుణ్ణి తలుచుకుంటారో లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పెద్దల్ని తలుచుకుంటారో లేదో కానీ రోజు జగన్ 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 అనందే వాళ్ళకి అన్నం ముద్ద దిగదు, నిద్ర పట్టదు. మీరు ఏం మంచి పని చేసినారు, ఈరోజు రాష్ట్రానికి మీరు ఏం మంచి పని చేసినారు, మీరు హామీలు ఏమి ఇచ్చారంటే జగన్ 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 అంటారు. అయ్యా మీరు వచ్చే సంవత్సరం ఏం చేయబోతారు, ఫీజులు లేదు, హాస్పిటల్లో ఈరోజు పేషెంట్లు ఇబ్బంది ఉంటే జగన్ జగన్ అని చెప్పి వాళ్ళకి ఈ ఒక్క మాట చెప్తే ఈరోజు ఎంత భయపడతా ఉన్నారో ఈ ఒక్క ఉదాహరణే మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ఎక్కడన్నా కానీ ఈరోజు చేపలు పెంచితే అక్కడ కూడా రేట్లు పడిపోయినాయి. అంతా సిండికేట్ అన్నారు, సిండికేట్కు తెలుగుదేశం సపోర్ట్ చేస్తాం. వరి ఈరోజు ఎక్కడ కూడా వడ్లకు కానీ బియ్యం కానీ రేట్లు పడిపోయినాయి. మామిడి రైతులు ఎప్పుడు నేను వినలా, 2 రూపాయలు ఈరోజు 2000 రూపాయలు టన్ అని చెప్పి 2 రూపాయలు కిలో అని చెప్పి ఈరోజు కింద పారబోసే పరిస్థితి. ఈరోజు పాడి రైతులు కూడా 4-5 రూపాయలు రేట్లు పడిపోయిన పరిస్థితి. ఏ ఒక్క రైతు కూడా సంతోషంగా లేరు. ఎక్కడ కూడా మద్దతు ధర ఇస్తాం, అది ఇస్తామని మాటలు చెప్తారు తప్పితే ఎక్కడ కూడా వాస్తవంగా రైతులకు మేలు జరిగిన పరిస్థితి ఎక్కడ కూడా రాష్ట్ర వ్యాప్తంగా లేదు. రాష్ట్రంలో ఉండే పాపులేషన్లో 65% రైతులే ఉండరు. 65% రైతులు సంపాదిస్తేనే, రైతులు కష్టపడి వాళ్ళు కష్టం చేస్తేనే ఆ కుటుంబాలు ఈరోజు గడిచే పరిస్థితి ఉంది. ఇంక ఇవన్నీ లేకుండా ఒకే ఒక దానికి మద్దతు ధర ఇచ్చారు. మీకు అందరూ కూడా తెలుసు, చంద్రబాబు నాయుడు గారు ఒకరోజు ఈ మధ్యలోనే చూసినాను, ఎవరైతే మద్యం అమ్ముతా ఉన్నారో వాళ్ళందరూ నష్టపోతా ఉన్నారు, వాళ్ళకు రేట్లు పెంచి నేను మద్దతు ధర ఇస్తానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క ఇది వాస్తవమా కాదా అని చెప్పి కూడా నేను మిమ్మల్ని అందరిని కూడా అడుగుతా ఉన్నాను. ఒకటి వాళ్ళ సిండికేట్లు, వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ నాయకులు మద్యం నడుపుతా ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఒక్కటి కరెక్ట్ గా రేట్లు పెంచి ఎక్కడ కూడా ఈరోజు నష్టం లేకుండా జరుగుతున్న ఒక వ్యాపారము ఈరోజు లిక్కర్ షాపులు, బెల్ట్ షాపులు అని చెప్పి కూడా మనం అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. రైతులను గాలికి వదిలేసినారు, అన్ని కూడా వదిలేసినారు. ఎక్కడ కూడా ఈరోజు ప్రజలకు కావాల్సిన పనులు కానీ ఇంకోటి కానీ ఎక్కడ కూడా చేయడం లేదు. ఇంకా కూడా దారుణమైన పరిస్థితి ఏమంటే పూర్తయిన హాస్పిటల్, ఈరోజు పెనుగొండలో హాస్పిటల్ పూర్తి అయిపోయింది, దాని పక్కన పారేసినారు. ఆడ 30 కోట్లు 40 కోట్లు పెడితే ఈరోజు హాస్పిటల్ రన్ అయ్యే పరిస్థితి ఉంది. ఇంకా కూడా చాలా రోడ్లు కానీ ఇంకా కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్ని కూడా ఆపేశారు. చూస్తే అప్పు ఎప్పుడూ లేనంత అప్పు కూడా చేశారు. ఈ డబ్బులంతా ఎక్కడికి పోతుందంటే వాళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారం అమరావతి అని చెప్పి ఇప్పుడు 50,000 ఎకరాలకి ఇప్పుడు 1,00,000 కోట్ల అప్పు కావాలంటే ఇంకొక 50,000 ఎకరాలు తీసుకొని ఇంకొక 1,00,000 కోట్ల అప్పు చేస్తా ఉన్నారు. ఇది దారుణమైన పరిస్థితి. రాష్ట్రం అంతా కూడా సమానంగా చూడాలా. అక్కడ డెవలప్ అయితే పెట్టండి కానీ డెవలప్ ఎప్పుడో అవుతుంది, 20 ఏళ్ళకి 30 ఏళ్ళు అవుతుంది అని చెప్పి ఇప్పుడు ఇక్కడ జరిగే పనులన్నీ కూడా ఇక్కడ ప్రజలను కడుపు కొట్టద్దని చెప్పి కూడా మేము కోరుతాను. అదేవిధంగా ఈరోజు పెద్దలు రామకృష్ణారెడ్డి గారు మన అనంతపురం ఉమ్మడి జిల్లాని ఎంచుకొని ఈరోజు ఈ కార్యక్రమం ఏదైతే మనకు మేనిఫెస్టోలో హామీలు ఇచ్చారో, ఏదైతే జగనన్న ఇచ్చే పథకాలు అన్నీ కాకుండా ఇంకా మేము ఎక్స్ట్రా ఇస్తామని మోసం చేశారో వాటిపైన ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేయడానికి పెద్దలు మన ఉమ్మడి అనంతపూర్ జిల్లాను ఎంచుకున్నారు. ఆయనకు మా ప్రత్యేక ధన్యవాదాలు. పెద్దలు మాట్లాడతారు కాబట్టి ఇంతటితో ఈ స్పీచ్ ముగిస్తున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మరీ ముఖ్యంగా
శైలజానాథ్ అన్నకి నా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. మీకు మనందరికీ ఒక మాట అనుకోవాలి. మనం ఈరోజు చంద్రబాబు నాయుడు నాయకత్వాన ఆ పిల్లోడు పవన్ కళ్యాణ్ అట్లాగే వాళ్ళ కూటమి ప్రభుత్వం మనల్ని పోలీసుల సహకారంతో ముట్టడిస్తూ ఉంది. అసలుకి 2-3 రోజుల తర్వాత ఎస్పీలు మాట మార్చే కాలాన్ని చూస్తూ ఉన్నాం. ఏది ఏమైనా ఈరోజు వైఎస్ఆర్సీపీని అత్యంత పటిష్టంగా అన్ని రంగాల్లో ఎదురవుతున్న దాడుల్ని ఎదుర్కోవడానికి ఉన్న అత్యంత కీలకమైన మనిషి ఎవరంటే అది మన సజ్జల రామకృష్ణారెడ్డి అన్న గారు. వారికి మనం ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజున మన జిల్లాకు రావడం, మన కాన్స్టిట్యున్సీకి రావడం, దాన్ని గౌరవంగాను బాధ్యతగాను భావిస్తూ పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని మాట్లాడడం కోరే ముందు ఒక చిన్న ఒక శిక్ష తీసుకోవాలనుకుంటా ఉన్నా. ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేయడం కోసం అందరూ వెళ్ళిపోయినాక థ్యాంక్స్ చెప్తే బాగుండదని నందినేని మల్లికార్జున, పూల్ నారాయణ స్వామి, బండి పురుషోత్తం, ముత్యాల శ్రీనివాసులు, పెదకొండయ్య, చికెన్ నారాయణ స్వామి, పార్వతి, గాంధీనగర్ ఆది, చెదల శ్రీనివాసరెడ్డి, సత్యనారాయణ కుమ్మర, పూల రవి, సాయి చికెన్, రాము తలారి, లాలు, నాగలింగ, లక్ష్మీనారాయణ, ముత్యాల రంగ, పూల రంగ, పవన్ సాయి, సాకే అంజి, వెల్లం బాలాజీ, ఇంకా అనేక మంది ఉన్నారు. వీళ్ళందరికీ కూడా పేరు పేరున మనందరి తరఫున, ఎందుకంటే రాత్రి మొగలు ఇక్కడ పనిచేశారు మీ పూర్తి స్థాయిలో, వాళ్ళకి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, అట్లాగే సింగనమల నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఉపన్యసించాల్సిందిగా కోరుతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారిని ఇమిటేట్ చేస్తున్నా ఉంటారు. థ్యాంక్ యూ. మీరు కూర్చుంటే రాదా? నిలబడే ఉండాలన్నా? మధ్యలో ఉండేవాళ్ళన్నా కొంచెం మీరంతా అంత ఎత్తులో ఉంటే ఎట్లా? వెనక పాపం వాళ్ళు ఓపికగా కూర్చో ఉన్నారు. ఓకే, వేదిక మీద ఉన్న నా సహచర నాయకులకు, అలాగే ఇక్కడికి విచ్చేసిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు అందరికీ నమస్కారం. ఈరోజు మంచి సందర్భం. సింగనమల నియోజకవర్గం కార్యాలయ ప్రారంభం. దానికంటే ముఖ్యంగా ఇంతకుముందు వక్తలు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు తానిచ్చిన అబద్ధపు హామీలు అందరూ మర్చిపోయి ఉంటారు అనుకుంటుంటే అలా మర్చిపోకుండా రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలకు లేదా 1,20,00,000 కుటుంబాలకు గుర్తు చేసి, అలాగే ఎంత బాకీ పడ్డాడో లాస్ట్ ఇయర్ ఆయన గత సంవత్సరంగా అది కూడా వాళ్ళ లెక్కలు వేసుకోవడానికి కూడా ఒక ఫార్మాట్ దాంట్లో పట్టి పెట్టి ఒక క్యాంపెయిన్ ప్రారంభమైంది. ఆల్రెడీ మన అధ్యక్షులు, మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు, మీరు చూశారు కూడా. అందులో భాగంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూడా ఈరోజు అది లాంచ్ చేస్తున్నాం. ఆ కార్యక్రమం కూడా ఇక్కడ ఉంది. అదొక మంచి సందర్భం. సో ఈ సందర్భంగా ఇక్కడ మీరందరూ వచ్చారు. ఏం మాట్లాడాలంటే నిజంగా అర్థం కావడం లేదు. ఎందుకంటే
గతంలో మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు 5 ఏళ్ల పాటు 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏమేమి చేశారో చిట్టా విప్పి చదవాలంటే రోజంతా సరిపోయేది కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమేం చేయలేదు, అలాగే ఎలా మోసాలు చేశాడు, ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడు, వ్యవస్థలన్నింటినీ ఎట్లా భ్రష్టు పట్టించాడు, ఇవి చెప్తూ పోవాలంటే బహుశా వారమైనా సరిపోయట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు 10 ఏళ్ళు 15 ఏళ్ళు ముందుకు తీసుకెళ్తే 5 ఏళ్లలో ఒకేసారి 15 ఏళ్ళు వెనక్కు సంవత్సరంలోనే తీసుకెళ్లగలిగిన ఘనత చంద్రబాబు నాయుడు సాధించినాడు. ఆ రకంగా రికార్డ్ అయింది. ఇది గిన్నీస్ బుక్లో ఎక్కించవచ్చు కావాలంటే. బహుశా ప్రపంచ చరిత్రలో ఎవ్వరూ కూడా ఒక్కటంటే ఒక్కటి కూడా సరిగా అమలు చేయకుండా, ఒకటంటే ఒకటి ఎందుకంటున్నా అంటే పెన్షన్తో సహా ఆయన రాగానే పెన్షన్ ఇచ్చాడు. కానీ 5 లక్షల మందికి ఇప్పుడు ఎగనామం పెట్టాడు. అది 10 లక్షలు టార్గెట్ అంటున్నారు. ఇంకొక 5 లక్షల మందో కొత్తగా పెరగాల్సింది పోనిచ్చి ఉన్న వాటికి కోత పెడుతున్నాడు. ఇంకా మిగిలినవి ఏదీ లేదు, అమలు కాలేదు. ఇంకో పక్క ఇది క్వశ్చన్ చేయకుండా ఇంతకుముందు మిథున్ అన్నట్టు రోజుకు తెస్తే కనీసం 1000 సార్లు, మన ఏదో మీటింగ్ వల్ల జరిగితే 1000 సార్లు అంటారు. ఎవడో రికార్డు చేశాడు, 1, 2, 3 అందరూ వక్తలందరూ మాట్లాడేవి చేస్తే 1000 సార్లు జగన్నామ స్మరణ, జగన్ 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 జగన్. ఇంకా మనమే ప్రభుత్వంలో ఉన్నామేమని డౌట్ వస్తుంది అది వింటుంటే. మనం ప్రతిపక్షంలో ఉన్నాము, ఆయన ప్రభుత్వంలో ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఆయన ఇచ్చిన హామీలు అమలు చేయాలనే స్పృహ లేకపోగా ఇది ఎవరూ ప్రశ్నించకూడదు అనే ఉద్దేశంతో ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వ హననం, లేదా ఆయన్ను ఏ రకంగా బయటకు రాకుండా చూడాలి, లేదా ఆయన చుట్టూ ఉండే వాళ్ళను ఎట్లా జైళ్ల పాలు చేయాలి, ఆయన వెంబడి ఉండే లక్షలాది కార్యకర్తలను జైళ్లు పట్టవు లేకుంటే అందరినీ పెట్టాలని ఆయన కోరిక. మొత్తం వైఎస్ఆర్సీపీలో ఉండే వాళ్ళు మొత్తం జైళ్లలో పెట్టాలనేది ఆయన కోరిక. సరే మనం చెప్పాలి, నువ్వు పెట్టేందుకు మేమే వస్తామనాల్సిన రోజు వచ్చేట్టుంది. జైలు బరోలాగా మనమే బయలుదేరాల్సి వచ్చేట్టుంది కొద్ది రోజులు అయితే. నువ్వు అంత కష్టపడడం ఎందుకు, మేమే వస్తామని. కానీ గోడకు బంతిని కొడితే లేదా నొక్కి పెడితే ఎట్లయితే అంతకు 2 దీంతో తగులుతుందో అది ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల నుంచి, నాయకుల నుంచి, మొత్తం శ్రేణులు ప్రజల నుంచి కూడా తనకు తగులుతోంది. తనకు అర్థం కావట్లా. మామూలు ఏడాదికి ఎన్నికల వాతావరణం రాకూడదు, ఆ వేడి పుట్టకూడదు. కానీ ఏడాది రాగానే అది వచ్చేసింది. ఏడాదికి ఏ ప్రభుత్వం కూడా మాది అయిపోయింది ఇంకా వైండప్ చేసుకోవాలని ఎవరు అనుకునే పరిస్థితి ఉండదు. కానీ ఈ ప్రభుత్వానికి అది వచ్చేసింది. ఇంకా నెక్స్ట్ ఎలాగో రామ్ అనేది తెలుసో ఈ 4 ఏళ్లలోనూ ఎన్నాళ్ళు ఉంటే అన్నాళ్ళు ఎన్నికలు వచ్చేంత వరకు ఎంత వీలైతే అంత, ఎన్ని తరాలకు వీలైతే అన్ని తరాలకు ఎట్లా సంపాదించుకోవాలనే దాంట్లో పైనుంచి కింది వరకు ఒక మాఫియా ముఠాలాగా తెలుగుదేశం పార్టీ నాయకులు, అంటే పైనున్న అధినాయకుడితో మొదలుపెట్టి గ్రామ స్థాయి వరకు, కిందిదైతే మేము చెప్పాల్సిన అవసరం మీకే తెలిసింటుంది ఎట్లా జరుగుతోందనేది. అడ్డంగా మట్టితో సహా మద్యం, మట్టి, ఇది అది లేకుండా మింగేస్తున్నారు. మేము రామని వాళ్ళే కూడా చెప్తున్నారు ప్రైవేట్ టాక్లో, మళ్ళీ వస్తే కదా అనేది పరిస్థితి ఇది. కానీ నువ్వు వచ్చినా రాకపోయినా నువ్వు ఇచ్చిన హామీల గురించి అయితే నువ్వు పూర్తి చేయకపోతే ప్రజలు నిన్ను వదలరు. ఆయన ధైర్యం ఎలాగో రికాల్ చేసే సిస్టమ్ లేదు, మధ్యలో వెనక్కు తీయలేరు. 5 ఏళ్ళు అయితే నాకు ఎన్నికలు వచ్చేంత వరకు ఎవరు ఏం చేయలేరు అనుకుంటున్నారు. కానీ వైఎస్ఆర్సీపీ లాంటి ప్రజాపక్షం నిలబడే పార్టీ ఉన్నన్నాళ్ళు, మనం ఎన్ని కష్టాలు పడినా ప్రజల కోసం నిలబడే పార్టీ ఉన్నంతకాలం ప్రజలు ప్రతి క్షణం అలర్ట్గానే ఉంటారు. ఆ ప్రెజర్ తీసుకొస్తూనే ఉంటారు. ఆయన మెడలు వంచే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అందులో ఆ ప్రయత్నంలో భాగంగానే మనం ఈరోజు ఉద్యమం చేపట్టాము.
ఆల్రెడీ ప్రజల్లో రగులుతోంది అది. వాళ్ళు రేపు నిలదీస్తారు. ఈ జూలై 1 నుంచి టీడీపీ నాయకులు మంత్రులు అందరూ వస్తారంట ఇంటింటికి, గడప గడపకు వెళ్ళమని చెప్పాడు. ఈ సంవత్సరంలో ఏమేమి ఘనకార్యాలు చేశామో జనానికి చెప్పండి అని ఆయన పంపిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజుకు ప్రతి ఇంట్లో వాళ్ళు ఇంతకుముందు ఇచ్చిన ఎన్నికలకు ముందు టీడీపీ కార్యకర్తలు చంద్రబాబు నాయుడు ఇచ్చిన బాండును త్రికరణ శుద్ధితో అమలు చేస్తానని ఏదైతే ఇచ్చాడో, ప్రతి ఇంట్లో మీ ఇంట్లో ఎంతమంది సభ్యులుంటే ఏమేమి వస్తాయని లెక్కగట్టి వేసి ఇచ్చారో, లేదా టెక్నాలజీని ఉపయోగించి ఓటీపీ కూడా తీసి నమ్మబలికారో, సంవత్సరానికి ఎంత వస్తుంది, 5 ఏళ్లకు ఎంత వస్తుందని అవన్నీ కూడా బయటికి తీసి పెట్టుకోవాలి. పెట్టుకొని వచ్చిన వాళ్ళని నిలదీయాలి. ఈ కార్యక్రమం ఏదైతే మనం చేపట్టామో, ఇది చేపట్టకపోతే ఆయన చంద్రబాబు నాయుడు తనకున్న ప్రచార సాధనాలతో, అవి ఆ మీడియా కావచ్చు, దానికి మించి టెక్నాలజీని యూజ్ చేసి ఆయన సోషల్ మీడియా పేరుతో వందలాది ఫేక్ యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకొని నడుపుతున్న ఒక ప్రచార యంత్రాంగం పెద్ద మెషిన్ లాగా నడుస్తున్నది కావచ్చు. దాని ద్వారా రోజు అబద్ధాలు ప్రచారం చేసి 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 అవే నిజాలనేట్టు నమ్మబలికేది, అదే నిజమని కూడా అనుకుంటారు. ఆ రోజు హామీలు ఇచ్చేటప్పుడు అప్పటికి రాష్ట్రం 14 లక్షల కోట్లలో అప్పులో ఉంది అన్నప్పుడే అది అబద్ధం. తర్వాత తెలియంది 6-7 లక్షలకు మించి కోట్లకు లేదు. అందులో ఆయన వాటా 3 లక్షల కోట్లు ముందున్నది ఆయనది కలుపుకుంటే. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇన్ని పథకాలు చేసి ఇంత చేసినా కూడా కోవిడ్ లాంటి టైంలో ఖర్చులు పెరిగి ఆదాయం తగ్గిన 3 లక్షల కోట్లు అప్పు అయితే ఆయన అప్పుడు 14 లక్షల కోట్లు అన్నాడు. ఇంత ఉన్నప్పటికీ నేను వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న పథకాలన్నీ కంటిన్యూ చేయడంతో సహా కొత్తగా ఇవి ఇస్తాను చదివాడు, లిస్టు చదివాడు. అవి సూపర్ 6, సూపర్ 7 లేదా 143 ఎన్ని ఉన్నాయో లెక్క. అందులో చాలా ఉన్నాయి. ఒక్కొక్కసారి బుద్ధి పుట్టుబడి ఎలాగూ ఇచ్చేవి కాదులే అనుకున్నాడు, అడ్డంగా ఇచ్చుకుంటూ పోయాడు. ఆ హామీలన్నీ ఈరోజు అయిపోయిన తర్వాత అంతే తేలిగ్గా, ఆ రోజు ఎంత తేలిగ్గా హామీలు ఇచ్చాడో ఈరోజు అయిపోయాక అంతే తేలిగ్గా, ఐ థింక్ ఈ జిల్లాలోనే ఎక్కడో అన్నట్టున్నాడు, ఆ రహస్యం ఏదన్నా సంపాదించే మార్గం ఉంటే చెవులో చెప్పమని. మొన్న ఈ మధ్య అన్నీ ఇచ్చేసాం పోండి, మీరు ఇంకా అడిగితే మీ 4 మందం అన్నాడు. ఇంకోటి ఏదో ఆడబిడ్డనిది P4 అని ఒక కొత్త మంత్రం తీసుకున్నాడు. ఆ P4 కింద అటాచ్ చేస్తానన్నాడు. అంటే గాలికి పోయే పేలపిండి, నువ్వేదన్నా ఎవరికైనా దానం ఇస్తా అంటే ఆ దానం వీళ్ళకి ఇచ్చేస్తే ఈయన చేసినట్టు. ఏదైతే ప్రభుత్వ బాధ్యతో ప్రభుత్వం చేయాల్సిన పనులన్నీ పక్కకు తోసేసి ఏదైనా స్వచ్ఛంద సంస్థలో లేక దాతలు చేయాల్సిన పని ఏదన్నా ఉంటే మీరందరూ చేసి సమాజం బాగుండేట్టు చూసుకోండి, నేను పైనుంచి చూస్తుంటాను, లేదా యోగాంధ్ర నిర్మిస్తాను, యోగముద్రలోకి వెళ్తాను, లేదా నిన్న గంజాయిని తొక్కేస్తాను, లేదా ఇంకోటి ఏదైతే తన బాధ్యత కాదో అవన్నీ నెత్తికెత్తుకొని, లేదా 60 ఏళ్లలో ఒక స్వర్గం నిర్మిస్తాను, 2047, 2067 పెంచుకుంటూ ఇలాంటి వాటితో భ్రమలో పెట్టేవి కానీ, లేకుంటే తనకు సంబంధం లేనివి కానీ. ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సింది ఈ రాష్ట్రంలో పరిస్థితి గురించి, ఈ రాష్ట్రంలో పేదల గురించి, ఈ రాష్ట్రంలో నేను చేస్తానన్న పనులు చేస్తున్నానా లేదా, ఈ రాష్ట్రంలో రైతాంగం కష్టపడుతుంటే ఏం చేయాలి, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తన హయాంలో ఏ సమస్య ఉన్నా ఎంతవరకు ప్రభుత్వం చేయగలదో అంతవరకు ఆయన ముందు అడిగేస్తే, ఈయన ఈ సమస్యలు ఏవి ప్రజలకు సంబంధించినవి తనకు సంబంధించినవి కావని తానే సమస్యలకు కారణభూతుడవుతూ చట్టాలన్నీ కూడా మొత్తం భ్రష్టు పట్టించి అడ్డగోలు పాలన సాగిస్తున్నాడు. ఏదన్నా ఎవరైనా ప్రశ్నిస్తే మేము ఇంత పెద్ద స్వర్గాన్ని నిర్మిస్తుంటే మీరు ప్రశ్నిస్తారా అని ఎదురుదాడి ప్రారంభిస్తున్నాడు. ఇవి ప్రశ్నిస్తున్నామని చెప్పి ఎన్ని కేసులు పెడుతున్నారో ఈ జిల్లాలోనే మొదలు పెడితే బార్డర్లో మొదలు పెట్టిన నుంచి సోషల్ మీడియా యాక్టివిస్టుల దగ్గర నుంచి కార్యకర్తల దగ్గర నుంచి ఇప్పుడు సామాన్యులు కూడా సఫర్ అవుతున్నారు. చట్టాన్ని పూర్తి కంప్లీట్ ఒక వైరస్ పట్టుకున్నట్టు, కరోనా వైరస్ పట్టుకున్నట్టు పట్టేసుకున్నారు. మొత్తం వ్యవస్థలన్నిటికీ
చంద్రబాబు వైరస్ లాగా ఒకటి పట్టుకుంది. వాటిని పూర్తిగా పోలీసు వ్యవస్థను కూడా తన కంట్రోల్లోకి తెచ్చుకొని ఎంత అడ్డగోలుగా సాగుతోందంటే నిన్ననే ఈరోజు చూస్తే మీరు గమనించారు రాయచోట్లో గడికోట శ్రీకాంత్ రెడ్డి ఏడాది 14 నెలల క్రితం ఎలక్షన్ ప్రచారంలో బాణాసంచా కాల్చారంట. అప్పుడు ఎవడికో గాయమైంది, సహాయం చేశారు. మిథున్ రెడ్డి అక్కడి నుంచే పార్లమెంట్ సభ్యుడు, ఆయన ఎలక్ట్ అయ్యాడు, వీళ్ళు సహాయం చేసినట్టున్నారు. అయిపోయింది. తర్వాత ఆ కాల్చిన వాడు ఎవడో టీడీపీలోకి వెళ్ళాడు. మరి వాడికి వచ్చిన ఐడియానో వీళ్ళు ఎక్కిచ్చారో తెలియదు, కానీ ఒక కేసు దాంట్లో ఎక్స్ప్లోజివ్ యాక్ట్ పెట్టారు. అంటే డైనమైట్లు గినమైట్లు ఉంటాయి కదా, అవి ఎత్తుకొని తిరిగేది. అంతా చేస్తే శ్రీకాంత్ రెడ్డి అక్కడ లేడు, కానీ పెట్టేశారు. ఒక ఎంపీపీని అరెస్ట్ చేశారు. నెల్లూరులో కాకాని గోవర్ధన్ రెడ్డిని తప్పుడు కేసులు పెట్టి 8ో 9ో జైల్లో ఉంటే ఏది ఇట్లా పెట్టారని కలెక్టర్ని కలవడానికి జేసీ అపాయింట్మెంట్ ఇస్తే పోతే వాళ్ళందరి మీద కేసులు పెట్టారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించారు. లోపల పోయి ఇచ్చి బయట గుంపుగా వస్తుంటే ఇంకా పరాకాష్ట జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళు పెట్టినాట. ఆయన సెక్యూరిటీ కంప్లీట్గా తీసేశారు. జెడ్ ప్లస్ పేరుకుంది. కానీ మీరు గమనించింటారు, ఎక్కడన్నా వస్తే మన కార్యకర్తలు వాళ్ళు రోప్ పట్టుకునో లేదా కోటలాగా నిలబడాల్సి వస్తుంది తప్ప పోలీసు ఎక్కడా కనపడట్లే. కనపడితే ఇంటెలిజెన్స్ కూడా వాళ్ళు వచ్చి కెమెరాలు పెట్టుకుని తిరుగుతుంటారు. వాళ్ళు ఉంటారు, ఎవరెవరు ఉన్నారు ఆయన పక్కన చూసి మళ్ళీ అరెస్ట్ ఎట్లా చేయాలని. దాంట్లో కూడా పరాకాష్ట నిన్న జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు సత్తెనపల్లి ఇన్సిడెంట్ మీరంతా ఫాలో అయి ఉంటారు. ఆ ఇన్సిడెంట్కు సంబంధించి మొన్న వాళ్ళు రాసినారు జడ్జి ముందు పెట్టిన దీంట్లో అర్జీలో పోలీసులు సెక్షన్స్ మారుస్తూ. మామూలుగా అయితే ప్యాసింజర్స్కి అప్లై కాదు కదా, మరి ఎట్లా తీసుకురావాలనుకున్నట్టున్నారు. A2 E2 A6 అంటే A2 అంటే జగన్మోహన్ రెడ్డి గారు డ్రైవరు కారు ఎక్కిస్తుంటే ఇంకా స్పీడ్గా ఎక్కించన్నారట. A2 నిజంగా ఇదే రాశారు, A2 నుంచి A6 వరకు. అంటే అప్పుడు కారులో ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, ఇంకా పేర్ని నాని, విడుదల రజని, KNR వీళ్ళు ఉన్నట్టున్నారు 6. సో వీళ్ళు మొత్తం అంట డ్రైవర్ను ఎవరిను ఇంకా స్పీడ్గా ఎక్కించని కేకలేశారంట. బయట అందరూ వద్దు అంటుంటే లేదు ఎక్కించన్నారంట. అంటే వాళ్ళ ధైర్యము, ఆ అడ్డగోలుతనము ఏమి రాసినా చెల్లుతుంది అనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. అసలు అది చూడగానే ఆశ్చర్యం వేస్తుంది. అసలు ఇంత వికారపు ఆలోచనలు, వికృతమైన ఆలోచనలు ఎట్లొస్తాయనే అర్థం కాదు. నిజంగా ఇదే రాశారు. ఎందుకంటే కేసు పట్టుకోవాలి కాబట్టి డెలిబరేట్గా వీళ్ళు కాన్షియస్గా చంపారు అని. ఎవరిని? మన కార్యకర్తలు. పోనీ ఆ విజువల్లో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు లోపలన్నా కూర్చున్నారంటే లేరు. ఆయన డోర్ బయట జనం మధ్య ఉన్నారు, డోర్ తీసుకుని ఫుట్బోర్డు మీద నిలబడి ఉన్నారు. అది పట్టదు. కేవలం కేసులో ఇరికించాలి, రాసేసి పెట్టేయడం. ఒక మాజీ ముఖ్యమంత్రి, ఇంత పెద్ద పార్టీ అధ్యక్షుడు, మనం అట్లా చేయలేదే. చంద్రబాబు నాయుడుని చేసే టైంకు, అరెస్ట్ చేసే టైంకు పక్కాగా ఎవిడెన్సులతో సహా ఆయన ఏ రకంగా అవినీతికి పాల్పడ్డాడు, లేదా అవినీతి కార్యక్రమంలో ఆయన సంతకాలతో సహా ఎట్లా దొరికాడనేది మొత్తం చూసిన తర్వాతనే 3-4 ఏళ్ల తర్వాత మనం వచ్చిన 3-4 ఏళ్ల తర్వాత 3.5 సంవత్సరం తర్వాత అరెస్ట్ అయ్యింది. ఇట్లా అడ్డగోలుగా రాయడానికి అయితే ఏముంది, రాగానే రాసి ఎక్కితే లోపల పడేయచ్చు. ఇట్లా కేసులు ఎంత అడ్డగోలుగా పెడుతున్నారు. మన వాళ్ళ మీద కొట్టి ఉల్టా మన వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ మన వాళ్ళ మీద పెట్టి ఎంతమంది అరెస్ట్ చేశారు. దీనివల్ల మిగిలిందేమో కానీ మన పార్టీ రాగానే లీగల్ సెల్ మాత్రం విపరీతంగా యాక్టివేట్ అయింది. ఎక్కడికెక్కడ లాయర్లు, అడ్వకేట్లు బాగా ఫుల్ అలర్ట్ అయ్యి ఉండాల్సి వస్తుంది, ఉన్నారు కూడా. కానీ వాళ్ళ తాకిడి ఇంకా పెరుగుతుంది, రోజు రోజుకు పెరుగుతోంది. ఈరోజు ఇట్లా అసెంబ్లీ అయినందుకు కూడా పెడతారేమో తెలియదు. రామ అన్న బూత్ అన్నట్టు, అమ్మ అన్న బూత్ అన్నట్టు ఏం మాట్లాడన్నా కూడా దాని మీద కేసు పెడతారు. బూతులు మాట్లాడడానికి కేసు పెడతారేమో తెలియదు. ఐ థింక్ శైలజనాథ్ మీద ఇప్పటికే తయారై ఉంటుంది. ఒకటి కొంచెం ఆవేశంగా ఎక్కువ మాట్లాడాడు, గట్టిగా అరిస్తే కూడా కేసు పెడతారు. ఎదురు గుండెలు అదిరినాయి ప్రజలకు, భయపెట్టాడు ప్రజలను, వాళ్ళ గుండెలు అదిరినాయి, బీపీ పెంచినాడు అని చెప్పి పెట్టచ్చు కేసు. అంటే
చట్టాన్ని ఇంటర్ప్రిటేషను, చట్టాన్ని ఎట్లా వక్రీకరించడం అనేది ఏ లెవెల్కి పోయారంటే, ఇట్లా పెట్టాలంటే బహుశా మనం వచ్చిన 6 నెలల్లోనే వాళ్ళందరినీ పెట్టేసిండొచ్చు. కోర్స్ రేపు వచ్చినాక అదే మనం చేయాలి, తప్పదు. చేయకుండా అయితే ఉండగలిగే పరిస్థితి లేదు. అయితే మనకు రెడ్ బుక్ అవసరం లేదు. మన నాయకుడు చెప్పినట్టు రెడ్ బుక్ అవసరం లేదు. ఎవరి వారికి తలకాయలోనే ఉంది. ఆ ఇబ్బందులు పడుతున్న వాళ్ళంతా ఇక్కడ ఉండే వాళ్ళతో సహా ఇక్కడికి రాలేని వాళ్ళు క్షేత్రస్థాయిలోనే ఉన్నారు, పైనుంచి కింది వరకు. జగన్మోహన్ రెడ్డి గారి దాటికి తట్టుకోలేక ఆయనను జనంలోంచి ఎలా ఉండకుండా చేయాలనడంతో పాటు, ఆయన సెక్యూరిటీని కాంప్రమైజ్ చేయడంతో పాటు, ఆఖరుకు పార్టీ అనేది లేకుండా ఎట్లా చేయాలి మొత్తం తీసేనే అంతవరకు వాళ్ళ కుట్ర ఉంది. ఇంకా వేరే రకంగా ఎదుర్కోగలమని వాళ్ళకి నమ్మకం లేదు, ధీమా లేదు. రాజకీయాల్లో ఏముంది, ఎన్నికలు జరిగితే ఒకరు వస్తుంటాం, ఒకరు ప్రతిపక్షంలో కూర్చుంటాం, 5 ఏళ్లకు మళ్ళీ ఎన్నికలు జరుగుతాయి. కానీ ప్రజాస్వామ్యబద్ధంగానో పద్ధతి ప్రకారం రాలేమని తెలుసు కాబట్టి, ఇంకా అన్ని వేషాలు అయిపోయినాయి కాబట్టి, ఇంకా ఉండే శక్తులన్నిటినీ కూడగట్టుకుని మన చచ్చి బతికి బయటకు పెట్టినాడు. వాటన్నిటి దీనివల్ల వచ్చిన విజయం అది. దాన్ని విజయం అని చెప్పుకోవడానికి సిగ్గుపడాల. బట్ అది విజయం, మనం యాక్సెప్ట్ చేస్తాం ప్రజాస్వామ్యంలో. ఇంకోసారి రాలేనని తెలుసు. రావాలంటే ఒక్కటేంటంటే ప్రతిపక్షం ఉండకూడదు, అందులోనూ వైఎస్ఆర్సీపీ ఉండకూడదు, జగన్మోహన్ రెడ్డి గారు ఉండకూడదు. ఇది టార్గెట్. కానీ తన భ్రమ అది. నిన్న సత్తెనపల్లి, నిజంగా చెప్తున్నా, సత్తెనపల్లిలో నిన్న వచ్చిన జన ప్రభంజనం ఏదైతే మనం చూసామో మీరందరూ, ఒక్కటంటే ఒక్కటి కూడా వాహనం కానీ ఇవి కానీ మాట్లాడుకుని వచ్చిన, ఎందుకంటే దేన్ని అలౌ చేయలే. 3 రోజుల ముందు నుంచి మైకులు పెట్టి ఆటోలతో సహా బెదిరించారు. ఎవడు రావద్దు, వైఎస్ఆర్సీపీ వాళ్ళని ఎక్కించుకోవద్దు. బస్సులను, వాహనాలను అందరినీ బెదిరించారు, ప్రైవేట్ బస్సుల వాళ్ళు. భోజనాలు పెడితే అది కార్యక్రమం అవుతుంది, దాన్ని బెదిరించారు. భోజనాలు కూడా పెట్టలే వాళ్ళ ఆ ఇంటి దగ్గర. 3 రోజులు 4 రోజులు మైకులు పెట్టి బెదిరించి, ఆ రోజు కూడా మీరు చూసింటారు టీవీలో, లాఠీ చార్జ్ ఎక్కడికెక్కడ నాయకులందరినీ ఎక్కడికి రానియకుండా కట్టడి చేస్తే పెళ్ళుబికి తన్నుకొని ఎట్లొచ్చారో చూశారుగా. ఒక్కటంటే ఒక్కటి వాహనం ఎవరు నలుగురు మాట్లాడుకొని వచ్చింది లేదు, నాయకులు పెట్టింది లేదు. అన్ని 2 వీలర్స్ ఎక్కడికక్కడ వచ్చేసారు. అది రిజల్ట్. నువ్వు తొక్కే కొద్దీ రివర్స్ కొట్టడం అట్లే కొడతాది అనేది ఈరోజు మన చూపించినారు. రాష్ట్రం అంతా అదే ఉంటుంది. వీళ్ళు అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు పోతుంటే వచ్చిన వాళ్ళందరినీ వాళ్ళ మాదిరి డబ్బులు ఇచ్చి బస్సులు ఎక్కించుకొని తీసుకొచ్చుకుంటారు కాబట్టి ఆ బస్సులు ఆపేస్తే ఎట్లా వస్తారు అని పరిగెత్తుకుంటూ వస్తున్నారు. పొలం గట్ల వెంబడి పరిగెత్తుకుంటూ వస్తున్నారు, అడ్డంగా మోటార్ సైకిల్ వేసుకొని వస్తున్నారు. ఇవి మనకు ఎక్కడికి చూసినా కనపడుతున్నాయి. ఇదే నిన్న చంద్రబాబు నాయుడు ఆయన వెళ్ళాడు గుంటూరు. నా దగ్గర మీరు చూసింటారేమో తెలియదు, వీడియో వచ్చింది. ఆయన రోడ్ షో చేశాడు. ఉండరు, సహజంగానే ఉండాలని కూడా మనం ఒక్కొక్క నాయకుడు ఒక రకంగా ఉండొచ్చు, దాని పెద్ద క్రైటీరియా కాదు. ఈ మధ్యన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, నువ్వు 4 మంచి పనులు చేయి, జనం వస్తారు. ఖచ్చితంగా రాక ఎక్కడవుతుంది, ఖచ్చితంగా వస్తారు, ఓన్ చేసుకుంటారు. నువ్వు ఏమీ చేయకుండా జనంతో నాకు సంబంధం లేదనుకొని, ఆ తర్వాత నువ్వు ఎలక్షన్లు వచ్చేసరికి వాళ్ళు ఓట్లు వేయాలనుకొని ఆ రోజు అబద్ధాలు చెప్పి వేస్తే కుదరదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు వస్తున్నారంటే, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి నుంచి ఆ కుటుంబం మొత్తం అట్లా నిలబడినారు కాబట్టి, చెప్పిన మాట మీద ఎట్టి పరిస్థితుల్లో అటు ఇటు అడుగు కదల్చరు కాబట్టి, ఈరోజు విశ్వసనీయత అనే దానికి మారుపేరు ఏదైనా ఉంటే దానికోసం ఇబ్బంది పడినా సరే, సఫర్ అయినా సరే పర్లేదు అనుకునే లక్షణం ఉన్న నాయకుడు కాబట్టి ఈరోజు అంతగా వస్తున్నారు. కార్యకర్తలు కూడా కష్టపడిన నాయకుడితో ఉండాలనే ఆ అనుబంధం ఏదైతే ఉందో, ఇక్కడ ఎవరు చైన్ లేదు, పైనుంచి కింది వరకు ఒక్కటే జగన్మోహన్ రెడ్డి గారు, మీరు కార్యకర్తలు, గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు, మాతో సహా అందరం కార్యకర్తలమే. ఎవరు ఇక్కడ నాయకులు లేరు వైఎస్ఆర్సీపీలో, ఒక్కడు నాయకుడు, మిగిలిన వాళ్ళందరం కార్యకర్తలు. అది వైఎస్ఆర్సీపీ లక్షణం. నిత్యం ప్రజల్లో ఉండడం వైఎస్ఆర్సీపీ లక్షణం. దాన్ని నువ్వేం చేస్తావు, ఏం చేయగలవు? నువ్వు ఎన్నైనా చేయొచ్చు. నేను ఆ వెహికల్ కూడా పట్టకపోయారు, ఏం పర్లేదు, ఆయన అట్లే వస్తాడు. ఇవి ఎన్ని చేసినా ఏమాత్రం ఒక్కడు కూడా వెనక్కి వేయకుండా ఆయనతో పాటు నడవడానికి లక్షలాది మంది మన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు, కార్యకర్తలు ఎట్లయితే ఉన్నారో
అది ఉన్నంతకాలం ఇదే శ్రీరామ రక్ష పార్టీకి ఆయనకు. అలాగే కార్యకర్తలకు ఎక్కడ జరిగిన చిన్న పార్టీ ఇది, పార్టీ మొత్తం అండగా ఉంటుంది. ఏమాత్రం ఎక్కడ ఎవరు వెరవని అవసరం లేదు. కష్టాలు ఒకటే ఏంటంటే మనం అధికారంలో ఉన్నప్పుడు కూడా కష్టపడినాం, ఇప్పుడు అధికారంలో లేము. ఆ రోజు అధికారంలో ఉన్నట్టు ఎవరికి ఉందని నేను అనుకోను. మనం అధికారంలో ఉన్నప్పుడు కూడా లేనట్టే ఉండింది. సో ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం. ఈసారి అధికారంలోకి వస్తే మాత్రం ఖచ్చితంగా ప్రతి కార్యక్రమం ఏది ఉన్నా పార్టీ కార్యకర్తల ద్వారా, అంటే టీడీపీ వల్ల కాదు, దోచుకోవడానికి కాదు, కార్యకర్తల ద్వారా, మన నాయకుల ద్వారా ప్రజల దగ్గరికి పోయే కార్యక్రమం ఉంటుంది. కార్యకర్తల సంక్షేమం కూడా ఖచ్చితంగా అది బాధ్యత. దాని మీద కూడా దృష్టి పెట్టాలనే ఇది మనకు 5 ఏళ్ల పాలన మనకు నేర్పించిన పాఠం. నెక్స్ట్ ఖచ్చితంగా ఆ పద్ధతిలోనే ముందుకు పోతామని మీ అందరికీ జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ చెప్పారు. నేను కూడా ఆయన తరఫున హామీ ఇస్తున్నాను. తర్వాత ఈరోజు మనం ఏదైతే మొదలుపెట్టిన కార్యక్రమం ఉందో, ఈ అవేర్నెస్కు సంబంధించినంత వరకు ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమం ఇది. ఆల్రెడీ మీకు తెలుసు, ప్రతి ఇంట్లో చంద్రబాబు నాయుడు ఇచ్చిన అబద్ధపు హామీల వల్ల లాస్ట్ ఇయర్ నష్టపోయింది, ఇప్పుడు రావాల్సింది మొత్తం లెక్క కట్టి వాళ్ళు ఇచ్చినవి. ఒకవేళ అవి పోగొట్టుకుంటే వీళ్ళు లెక్కేసిన వచ్చిన వాళ్ళని అడగాల్సిన కార్యక్రమం. ఆ రకంగా ప్రజల్లోకి వాళ్ళని చైతన్యం చేసే రకంగా మనం ఆ కార్యక్రమాన్ని ముందుకు కిందికి తీసుకెళ్లడంలో భాగంగా ఈరోజు జిల్లా స్థాయిలో మనం లాంచ్ చేస్తే, నెక్స్ట్ మీ నియోజకవర్గాలకు సంబంధించినంత వరకు ప్రతి నియోజకవర్గంలో కూడా నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి, ఆఖరికి విలేజ్లో కూడా మనం వెళ్తాం. ప్రతి చోట ప్రజలందరికీ తెలిసేలాగా వీడియో ద్వారా వేసి క్యూఆర్ కోడ్ దాన్ని నొక్కితే ఏ రకంగా ఓపెన్ అవుతుంది, మనకు సిస్టమ్ మన ఫోన్లోనే ఇవన్నీ ఉంటాయి. ఏవైతే చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ పత్రాలు, బాండ్లు, అవి నిజంగా బాండ్లే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సంతకాలు చేసి ఇచ్చినవి. త్రికరణ శుద్ధితో మొత్తం అమలు చేస్తామని ఆ కిందనే ఎవరెవరికి ఏమొస్తాయని రాసినవి, వీళ్ళ సంతకాలతో సహా ఉన్నవి. ఏడాదికి ఎంత, 5 ఏళ్లకి ఎంత అని రాసినవి. అది జూన్ 2024 నుంచి వస్తాయని క్లియర్గా రాసినవి. ఇందులో చిత్రం ఏదంటే 2-3 పథకాలు మనం ఇస్తున్నవి, అంటే జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టినవి. ఆన్గోయింగ్ స్కీమ్స్, అమ్మఒడి కానీ, రైతు భరోసా కానీ, వాటిని నువ్వు కొత్త స్కీమ్ అయితే ఏదో టైం, నాకు కొంత టైం పట్టింది మొదలు పెట్టడానికి అనొచ్చు. వాటిని కూడా లాస్ట్ ఇయర్ బకాయి పడ్డాడు. విద్యా దీవెన బకాయి పడ్డాడు, వసతి దీవెన బకాయి పడ్డాడు. ఈ వివరాలన్నీ ఉంటాయి. ఇండివిజువల్గా ఇంటికి రావాల్సిన వాటికి సంబంధించినంత ఈ 2 స్కీములను క్వశ్చన్ చేయొచ్చు. ఆడబిడ్డ అనేది, నిరుద్యోగ వృత్తి, మనం మొన్ననే పోరాటం కూడా చేశాం దాని మీద. సో వాటికి సంబంధించి సంవత్సరానికి 36,000, 18,000 ఎంతో ఆడబిడ్డకు రావాల్సింది. 18,000 నిండితే నీకు 18,000, నీకు 18,000 అన్నాడుగా అలివి. ఇవన్నీ కూడా దాంట్లో ఆ ఇంటికి సంబంధించినంత వరకు ఏమేమి అడగచ్చో వివరాలు ఉన్నాయి. దానికి సంబంధించినంత వరకు మన దగ్గర ఉన్న ఆధారాలు మనం పెట్టాము. ఎక్కడికెక్కడ మీకు అందుబాటులోకి వస్తే మీరు కూడా వాటిని చూపించవచ్చు, మీ దృష్టికి వస్తే. ఆ తర్వాత కింద ఆ ఇంట్లో ఎవరికి వాళ్ళు తీసి వచ్చిన నాయకులను నిలదీయడం కోసం తెలుగుదేశం పార్టీ నాయకులను లేదా వాళ్ళ శాసనసభ్యులను నిలదీయాల్సిందిగా వాళ్ళని మనం అభ్యర్థిస్తాం, వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాం, వాళ్ళని చైతన్యపరుస్తాం ప్రజలను. సో ఆ కార్యక్రమం ఇప్పుడు లాంచ్ చేస్తాం. దీంట్లో ఏముందో, ఏం పెట్టారు దీంట్లో? అదే అది ఉందా? చైర్స్ లాగేయండి, ఆ చైర్స్ వెనక్కి లాగేయండి. ఇన్ఛార్జీలు రండి అబ్బా, ఇన్ఛార్జీలు రండి. ఈ స్క్రీన్ మీద వస్తుందా?
ఈ స్క్రీన్ మీద వస్తుందా? వేస్తున్నారా? వేశారా? ఎక్కడ? ఓ అక్కడ వచ్చి దీన్ని ఎవరైనా స్కాన్ చేస్తే కూడా వస్తుంది. ఫోన్ ఉందా? ఫోన్ ఉంటే స్కాన్ చేయి. ఒకరు కెమెరాలో తీసి దాని మీద ఎల్లో దాని మీద స్ట్రిప్ మీద నొక్కండి. అది చూపించు, అట్లా చూపించండి. వస్తుందా? వస్తుందా? అక్కడ చూపించు. సో దాని మీద ఒక దాని మీద క్లిక్ చేయి. ఏమొస్తుందా? ఇందులో మేనిఫెస్టో ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి అబద్ధపు హామీలు, నెరవేర్చని హామీలు ఏమున్నాయో వాటికి సంబంధించిన ఇది ఉంటుంది. ఆయన ఇచ్చిన మేనిఫెస్టో. మళ్ళీ వెనక్కు పోతే ఆయన అబద్ధపు హామీలతో కూర్చిన ప్రమాణ పత్రం బాండు అది ఉంటుంది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఎలా అబద్ధాలు ఆడారో విజువల్ చూపిస్తూ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్పినవి, ఆయన మాటలు, ఆయన నోటి గుండా వచ్చిన మాటలే తీసిన వీడియో దాన్ని చూపిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడిన మాటలు, అది ఒక అరగంట పాటు అది ఉంటుంది. ఇవన్నీ కూడా ఇంకొకటి ఓ ఫార్మాట్ ఉంటుంది, ఫామ్. దాంట్లో ఆ కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారో రాసుకొని, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పథకాల ద్వారా ఎంత వస్తుందో అది కూడా వేసుకొని లెక్క వేసి రెడీగా పెట్టుకోవడానికి వీలుగా ఒక పత్రం కూడా ఉంటుంది. దాంట్లో వాళ్ళు నింపి రెడీగా పెట్టుకొని రేపు టీడీపీ నాయకులు వచ్చినప్పుడు దాన్ని చూపించి అందులో లాస్ట్ ఇయర్ బకాయిని అడుగుతూ వాళ్ళకు ఇది ఉంటే వడ్డీ కూడా అడగచ్చు. ఎందుకంటే వడ్డీ ఇవ్వాలి కదా, అది ఉంటే తీసుకుంటే ఎక్కడన్నా పెట్టింటే బ్యాంక్ ఇంట్రెస్ట్ అన్నా వచ్చేది కాబట్టి అది కూడా అడగాలి. వాళ్ళు అడగడానికి అవకాశం కల్పించే రకంగా ఆ ఫార్మాట్ కూడా దాంట్లో ఉంటుంది. ఇది నెక్స్ట్ నియోజకవర్గ స్థాయిలో, మండల స్థాయి, విలేజ్ స్థాయి వరకు వెళ్తుంది. ఇందులో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఫ్యూచర్లో మీరు ఎక్కడో విలేజ్ నుంచి వచ్చింటారు కాబట్టి అక్కడ కూడా పాల్గొనాలి. విలేజ్ దగ్గరికి పోయేసరికి వీలైనంత వరకు కొన్ని ఇళ్ల దగ్గరికి కూడా వెళ్ళి వాళ్ళకి ఇవ్వండి. అల్టిమేట్ లక్ష్యం ఒకటే, ఇగో మీ ఇంటి దగ్గరకు వచ్చిన టీడీపీ నాయకుడు నిలదీసి అడగండి, మెడలు వంచండి, రాబట్టండి అని ప్రజలకు మెసేజ్ పోవాలి. అందులో మనం తోడుగా ఉంటామనే మెసేజ్ పోవాలి. ఏ తమాషాలు కాదు కదా, వచ్చి హామీ ఇచ్చేసి బాండ్లు ఇచ్చేసి పోయి దాని ద్వారా ఓట్లు ఇచ్చుకుని ఆ తర్వాత తూనా బొడ్డు అని వీళ్ళు వెళ్ళిపోతే ఎట్లా కుదురుతుంది? ఎందుకు ఒప్పుకుంటాం? సో నిలదీయాలి, ఎక్కడికక్కడ మెడలోంచి రాబట్టుకోవాల్సిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. టైట్ అది కనపడదు. ఇప్పుడు వీళ్ళెవరు పక్కకు పోరు కదా. సో ఇంతటితో 2 కార్యక్రమాలు. పూర్తిగా ఇచ్చే బాధ్యత మాదని మా ఆడబిడ్డలకు పిల్లలకు అందరికీ అక్కడి నుంచి మాట్లాడుతున్నా. మడమ తిప్పడు, మాట తప్పదు. 6,500 రూపాయలు ఇస్తారని చెప్పిన పెద్ద మనిషి ఆ రోజు చెప్పడం, రైతుకు సంవత్సరానికి 20,000 రూపాయలు ఇప్పుడు ఇచ్చేది కాకుండా 20,000 వరకు ఇచ్చేట్టుగా తెలుగుదేశం పార్టీ నిర్ణయం చేశాం. చూడు, ఇంత బాగా ఖచ్చితమైన స్పష్టమైన మాటల్లో ఉంది. మీరు వినొచ్చు, అందరూ విని ఆనందించాలా, ఆ తర్వాత ప్రజలకు వినిపించాలా, వాళ్ళు నిలదీయాలా. ఈ కార్యక్రమం దిగ్విజయం చేయాల్సిందిగా అందరినీ కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ఇంతటితో నేనే చెప్పిన కార్యక్రమం ముగిసింది. భోజనాలు కాబట్టి వెళ్ళినట్టున్నారు, అందరూ భోజనం చేసి వెళ్ళండి.